మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం వాక్యం చూసుకున్నాం. కూర్చోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. స్టార్టింగే మీకు ఒక ఉపమానం చెప్తున్నానండి. ఎందుకంటే అక్కడ పెట్టే టైటిల్ని బట్టి మళ్ళీ ఏం చెప్తారని ఎదురు చూడకూడదు జనం. అందుకే ముందు చెప్పేస్తున్నాను. ఈ మధ్యన పోయిన సోమవారం ఒక పొరుగురులో వేరే ఊర్లో ఒక సహోదరికి బాగోలేదు. జాగ్రత్తగానండి. ఒక ఆమెకి దగ్గరగా 3 నెలలు మట్టి, ఆమెకి 3 నెలలు మట్టి, కడుపులో నొప్పు, అమ్మాయి అంతేనా, తలనొప్పు, ఇంకా రకరకాలుగా. కొంచెం పడుకుంటే నుంచుంటే కూర్చోలేదు. వాళ్ళ ఆయన ఆ సహోదరిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంజక్షన్ ఏదైనా చేపిస్తే మరలా వచ్చేసిన తర్వాత మరలా కడుపులో నొప్పి అని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమి లేదనేవాడు. 3 నెలలు మట్టి కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది, నుంచోలేకపోతుంది ఒక ఆమె. జాగ్రత్తగానండి. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఇవ్వద్దు అన్నాడు వాళ్ళకి. దాని గురించి నేను ఈ మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తున్నాను దేవునికి స్తోత్రం. అయితే 3 నెలలు మట్టి అనారోగ్యం వస్తుంటే వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒక దురాత్మ ఉంది ఆమెలో. ఆమె హృదయ శుద్ధి కలిగిన వ్యక్తే, మారు మనసు పొందిన వ్యక్తే, రక్షణ పొందిన వ్యక్తే. కానీ ఎందుకు ఆ అమ్మాయిని దురాత్మ పట్టుకుందంటే కారణం ఒక మాట నేను చెప్తాను. దురాత్మలు ఎందుకు పట్టుకుంటే తెలుసా? నువ్వు తేనె తొట్టిని కదపకూడదు, ఊరకినే అట్లా కదపకూడదు. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు తిట్టకూడదు ఒకటి. రెండోది, వేరే దురాత్మలు కూడా నువ్వు తిట్టకూడదు. నువ్వు తిట్టడానికి నువ్వెవరో దేవుడు నిన్ను తిట్టమన్నాడా? అర్థమవుతుంది నేను చెప్పింది. ఎందుకు పట్టుకున్నావు అని అడిగితే ఆ దురాత్మ ఏమంటుందంటే, ఇది నన్ను తిట్టింది, వీళ్ళు నన్ను తిట్టారు, అందుకే వచ్చి పట్టుకున్నా. మరి ఇంకేంటి పరిస్థితి అంటే ఏమంటుందో తెలుసా? అసలు ఇన్ని సంవత్సరాల్లో కొన్ని 100 దెయ్యాలు నరగొట్టా నేను. కానీ నేను ఎప్పుడు విన్నటువంటి ఒక అద్భుతమైన విషయం, దెయ్యం చెప్పిన సాక్ష్యం మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఆమె ఒక రోజున లోపలికి దేనికమ్మా వెళ్తాం ఏదైనా చేసుకుందామని. ఒక రోజున వాళ్ళ ఆయన అలా ఏమో ఇద్దరు వరండాలో మంచం మీద పడుకున్నారు. తలుపు కొంచెం అలిగిడైతే వాళ్ళ ఆయనకి వెలుపు వచ్చేద్దంట. మామూలుగా కొంచెం తలుపు అలా కదిలితే, అంటే ఇంచుమించుగా మన మైండ్ లాంటిది అనమాట. కొంచెం తలుపు కదిలితే మెలుపు వచ్చేస్తే, తలుపు కదలకోకుండా ఈ యొక్క ఆడవ్యక్తి భార్య మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది ఏదైనా చేసుకున్నాం ఇంట్లో. వెళితే ఆమెకి బైబిల్ కనపడుతుందంట. ఆమెకి దేవునికి స్తోత్రం. బైబిల్ కనపడుతుందంట. ఆమెకి ఏదైనా చేసుకుందామని వెళ్తే అర్థమవుతుందా? అప్పుడు వెంటనే ఇదేంటి బైబిల్ కనపడుతుందని అనుకుంటా. అప్పుడు గబుక్కుని పోయి ఇదేంటి నేను లోపలికి వచ్చేసానేంటి, వదిలేసింది ఆ దురాత్మ. బైబిల్ అంటే ఏంటంటే ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడే ఉండను. ఆ దురాత్మ వదిలేశాక ఇదేంటి నేను బయట మా ఆయన దగ్గర పడుకుని ఉండవలసింది, దాన్ని ఇక్కడికి వచ్చానేంటి అని చెప్పి బయటకు వచ్చేసింది. మరలా ఆ దురాత్మ అప్పుడప్పుడు పట్టుకుని ఏడిపిస్తుంది, వ్యాధులు కలగజేసి. ఆ దురాత్మ ఏమందంటే, నేను షాక్ అయిపోయే ఒక అద్భుతమైన విషయం చెప్తున్నానండి. 2 మార్లు వీళ్ళ పిల్లోడు కోసం వచ్చాను తీసుకెళ్ళిపోదామని. నాకు నచ్చాడు వీళ్ళ పిల్లోడిని తీసుకెళ్ళమని 2 సార్లు వచ్చాను. కానీ దేవుడు ఏమన్నాడు అంత. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వనన్నాడు అంత. దేవునికి స్తోత్రం. డైరెక్ట్ దేవుడే అడ్డుపడతామంటే అది ఆషామాషి విషమా? నేను షాక్ అయిపోయా. నేను యోబు కుటుంబం చుట్టూ దేవుని అగ్ని కంచి ఉందని మనకు తెలుసు. కానీ ఈ పిల్లోడిని తీసుకెళ్తాకంటే ఎక్కడ తీసుకెళ్తాకు వచ్చింది దురాత్మ? చంపేయడానికి తీసుకెళ్దామంటే ఎక్కడ తీసుకెళ్తామంటే నా దగ్గర తీసుకెళ్ళిపోతామని వచ్చాను. 2 సార్లు వచ్చాను. కానీ దేవుడు ఏమన్నాడు అంటే దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీకు, లేక హృదయాన్ని శుద్ధి చేసుకున్న నీకు, లేకపోతే మారు మనసు పొందిన నీకు దేవుని కాపుదల ఉంటుంది. ఆమేనానండి. దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనానండి. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఆమేనానండి. నిన్ను నాశనానికి ఆయన అప్పగించడు. ఆమేనానండి. నీ తెగిలికి ఆయన అప్పగించడు. ఆమేనానండి. సొత్త దేవుడు వచ్చి నిన్ను పట్టుకెళ్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభులో ఉన్న స్పెషల్. దేవుని స్తోత్రం. నేను ఒకటే అన్నాను, ఇంకెప్పుడు కూడా నేను తిట్టవు. ఈ మనిషి జోలికి రావడానికి లేదు. వస్తే కనుక పాతాళలోగానే పంపించేస్తాను నిన్ను, మళ్ళీ ఎప్పుడు కూడా బయటికి రావు అని చెప్పి ప్రార్థన చేస్తే వదిలేసింది ఆ దురాత్మ. దేవునికి స్తోత్రం. ఆమెకు కండిషన్ చెప్పాను, ఇంకెప్పుడు నేను తిట్టలేదు, నువ్వెప్పుడు కూడా వీళ్ళ జోలికి రాకు అనగానే వదిలేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హృదయం శుద్ధి చేసుకుంటాం అంటే ఏంటి? ఇందాక ఎన్న వాళ్ళు చెప్పుకోకండి, మామూలుగా ఉన్న వాళ్ళు చెప్పండి.
అక్కడ కూడా ఇదే వాక్యం. హృదయం శుద్ధి చేసుకుంటామంటే ఇక్కడ ఉన్నారా? మారు మనసు పొందడం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమనుందంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్తున్నాను. లోకాసువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఒక దురాత్మ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత విశ్రాంతి కోసం చాలా చోట్లకు తిరిగిన తర్వాత దానికి ఎక్కడా చోటు లేకపోతే మరలా నేను విడిచిపెట్టి వచ్చిన ఇల్లు ఎలా ఉందా చూసుకుందామని వస్తుందంట. దేవునికి స్తోత్రం. దాని ఇల్లు అంటే ఏంటి తెలుసా? హృదయమే దాని ఈ ఇల్లు కాదు. దేవుని స్తోత్రం. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీలో ఉన్న చిన్న చిన్న లోపాలు, పాపాలు, శాపాలు, దురాత్మలు అన్ని బయటికి వెళ్ళిపోయినాయి నీలో నుంచి. నువ్వు ఎప్పుడైతే కొంచెం అవిధేయత ఏదైనా కనపరిచావో అది మళ్ళా వచ్చి నేను చూసుకుంటా దానికి ఇంట్లోకి వచ్చి. ఉదాహరణకి మీకు ప్రశ్న వేస్తున్నాను. దొంగోడు వచ్చాడు ఇంట్లో, మనం మనుషులను వస్తాడా లోపలికి? కరెక్ట్గా చెప్పండి, వస్తాడా? రాడాడు. అదే ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దోసేసుకుంటాడు. అంటే నీ హృదయం దేవుడు శుద్ధి చేసిన తర్వాత నీ హృదయంలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. అది వెళ్ళిపోయిన దురాత్మ మళ్ళా వచ్చి నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఎప్పుడైతే నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఆ దురాత్మ నీ జోలికి రాదు. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్ముడు మనం ఉండడానికి 5 రకాల కారణాలు ఉన్నాయి. మొత్తం పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎలా వస్తాడు, మన హృదయంలోకి ఎలా వస్తాడు అనేది 5 విషయాల్లో ఒక విషయం ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్నాం. మీరు మారు మనసు పొందితే, బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పండి. ఇందాక వాళ్ళు మీరు చెప్పండి. ఇక్కడే ఉన్నారా? చెప్పండి. ఎలా ఇంకా పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాం చెప్పనా? నేను చెప్పేది వాక్యానుసారంగానే చెప్తాను, సొంత మాటలు చెప్పను. ప్రతి వారం మనం ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఒకటి, మారు మనసు పొందడం వలన నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వలన పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. రెండోది, ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. ఆరాధన ద్వారా నువ్వు ఛార్జింగ్ అయ్యి వెళ్తున్నావు ఇక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. ఛార్జింగ్ అయి ఉన్నప్పుడు ఏమైందంటే ఏ దోమ నీ జోలికి వచ్చినా అది పేలిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆమేనండి. నువ్వు ఛార్జింగ్ అవ్వాలి ముందు. ఎక్కడుంది బ్యాట్? నువ్వు ఛార్జింగ్ అయితే దోమలు నీ జోలికి రావు. ఇది చూస్తేనే భయపడతావు. అమ్మో అటు వెళ్తే పేలుతాం, అటు వెళ్తే. నువ్వు ఛార్జింగ్ అయినప్పుడు ఏమైందంటే ఏది కూడా నీ దగ్గర రావడానికి భయం వేస్తే ఒకవేళ వచ్చినాయా హఠాస్ అయిపోతాయి, మన బూడిదైపోతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవ్వాలని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆరాధన. ఒకటి హృదయ శుద్ధి, 2 ఆరాధన, 3వది అపోస్తుడైన పేతురు గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకులు నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు శ్రద్ధగా ఆసక్తిగా నువ్వు వింటే, ప్రభువా నాతో మాట్లాడేయా ఈ సమయంలో అని ఏనంటే జాగ్రత్త, నాతో మాట్లాడేయా అని శ్రద్ధగా నువ్వు వింటే దేవుడు మాట నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను అభిషేకిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం చెప్తుండగా దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను తాగుతాడు. ఆమేనండి. తెలుసా నీకు ఆ విషయం? బైబిల్లో ఉంది. పేతురు గారు వాక్యం బోధిస్తుండగా అందరి మీదకి, విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. నాలుగోది ఇప్పుడు ఏం చెప్పాను? 3 చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనలోకి ఎలా వస్తాడు. 4వది అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు ఒక ఊరెళ్ళి మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతారు. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే అసలు పరిశుద్ధాత్ముడు అనేవాడు ఉన్నాడనే విషయం మాకు తెలియదు అంటారు. వాళ్ళు తెలియదు అన్నప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు పౌలు గారు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళ తల మీద వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే అభిషిక్తులైన దేవుని సేవకులు, పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు నీ తల మీద చేయించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఐదో విషయం కూడా ఉంది. చెప్తారా ఎవరన్నా? ఇది ఇంకా బాగా కఠినమైంది. ఇది చెప్పలేకపోతే అది ఇంకా చెప్పలేదు. 5వది పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడో తెలుసా?
ఆరాధన చేసేటప్పుడు ఏమంటున్నాం మనం? పొందుకో యేసు నామములో. యోహాను సువార్త 20:22 దేవునికి స్తోత్రం. 5వది ఇప్పుడు చెప్తున్నా. యేసు ప్రభువు పరిశుద్ధాత్మను ఎలా రిలీజ్ చేశాడో చెప్తున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడంటే దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి శిష్యుల మీదకి ఊది పరిశుద్ధాత్మను ఇచ్చాడంటే వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలు చెప్పాను ఇప్పటికి? ఒకటి, ఏం చేస్తే వస్తే పరిశుద్ధాత్మ? నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంటే అలాగా నీలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే యేసు రక్తము నిన్ను కడిగేస్తే. ఆమేనండి. యేసయ్య రక్తం నీ హృదయాన్ని కడిగేస్తే. ఆమేనండి. యేసయ్య రక్తము నీ శరీరాన్ని కడిగేస్తే. ఆమేనండి. నీలో ఏదన్నా లోపం ఉంది అని నీకు ఒకవేళ అర్థమైతే గనక, ప్రభు నాలో ఈ లోపం ఉందయ్యా, నన్ను విడిపించిన ఆయన, ఇదిగోనైనా నన్ను కడిగిన ఆయన, నా ప్రతి పాపాన్ని కడిగయ్యా, యేసయ్య మీ రక్తంతో నన్ను కడిగిన ఆయన, నా ప్రతి పాపాన్ని క్షమించండి అయ్యా అని నీలో ఏ పాపం ఉందో అది యేసయ్య దగ్గర నువ్వు ఒప్పుకుంటే గనక అది కడిగేస్తాడు యేసయ్య. ఆమేనండి. ఇక ఆ విషయం ఎప్పుడైతే యేసయ్య నీలో నుంచి అది కడిగేశాడో ఇక మళ్ళీ అది నీ మీద పనిచేయదు. అది ఆమేనండి. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? నీ హృదయం శుద్ధి అవ్వాలంటే ఎలా శుద్ధి అయితే అనేది నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏదో ఒక లోపం ఉంటుంది మనిషి అన్నాక. లోపం లేకుండా ఏ మనిషి? కనీసం నేనైనా సరే, మీరే కాదు నేనైనా సరే, కనీసం పాపమో నోటి మాటలో ఇంకోటి ఏదైనా చిన్నదైన ఏదోటి, ఏ లోపం లేనోడు ఎవడో. ఒకవేళ నాలో ఏ లోపం లేదు, నేను పరిశుద్ధురాలని ఇంకొకవేళ స్వనీతి మీద ఆధారపడి భ్రమపడితే యేసు ప్రభు వారిని మరలా బాహాటంగా సిలివేస్తున్నట్టు బైబిల్లో ఉంది. తెలుసా మీకు ఆ విషయం? ప్రభా నేను పాపిని, మీ రక్తంతో నన్ను కడగండి అన్నప్పుడు దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి నిన్ను నీతిమంతుడిగా మార్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైన హృదయం ఎలా శుద్ధి అయింది? మనం ఒప్పుకోవటం వలన. చాలా మంది మొన్న ఇంచుమించుగా శుక్రవారం టైంలో చక్కగా అందరూ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు. చక్కగా హృదయాన్ని అందరూ చాలా సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. శుద్ధ హృదయం అంటే పరిశుద్ధమైన హృదయం. దేవునికి స్తోత్రం. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. కొంతమందిలో స్థిరమైన మనసు ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? చంచల మనసు ఉంటుంది. అప్పుడే ఇచ్చేద్దాం అంటారు. మళ్ళీ అవునా కాదు, మళ్ళీ అప్పుడే ఇంకోటి చేద్దాం అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది కాదు ఇది ఎలా కాదు అలా చేద్దాం అంటారు. అంటే మనసు పలు రకరకాలుగా మారిపోతుంది. దాన్ని ఏమంటారు అంటే చంచల మనసు అంటారు. చంచల మనసు నుంచి కూడా మనం విడిపించబడాలి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. నా యందు శుద్ధ హృదయాన్ని కలగజేయను. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు దయచేయను. నువ్వు అడగాలి దేవుణ్ణి, ప్రభా నాకు శుద్ధ హృదయం దయచేయనైనా అని అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రభా నాకు దురాలోచనలు వస్తున్నాయినైనా, దురాలోచన నుంచి నన్ను విడిపించాయా, నా ఆలోచనలు పరిశుద్ధపరిచాయా, నా పేదాలు పరిశుద్ధపరిచినైనా, వ్యర్థమైన మాటలు నా నోటికి వస్తున్నాయి, నా కళ్ళను పరిశుద్ధపరిచినైనా, ఇదిగో పొద్దున్న నుంచి సాయంకాలం దాకా టీవీ చూస్తానే ఉంటున్నాను, సీరియల్ చూస్తానే ఉంటున్నాను, నా కళ్ళ మీద జీవితం కావాలి అని దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయం అడగాలి దేవుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం మంచులకు కైల మాటగా నన్ను శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా. నింపుమా
ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఏముండాలి? లోపల నీ హృదయం అనే కొండలో ఏముండాలి? ఇక్కడ ఎందుకంటున్నాడు భక్తుడి పాట? అయ్యా నన్ను నింపయ్యా అంటున్నాడు. ఏమని నింపాలి? పరిశుద్ధాత్మతో నన్ను నింపు నాయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పిన 5వ మాట, పరిశుద్ధాత్ముడు ఊదుతూ చూశారు. యేసుప్రభు వారు ఊదారు కదా, అలా ఎప్పుడైనా నేను మీ మీదకు ఊదానా? ఎప్పుడు ఊదాను? ఆరాధనలో ఊదుతూ ఇలాగా అందరికి మొదలు మైకులో. తర్వాత వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఊదానా? ఎప్పుడు? ఆన్లైన్ ప్రార్థన జరిగినప్పుడు, ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు, అయ్యో ఎంతో ప్రయాసతో వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారని ఒక్కోసారి ఏం చేస్తానంటే, అది ఎప్పుడు నేను పరిశుద్ధాత్మను ఊతానంటే మొదటిగా నా హృదయం నింపబడినప్పుడే. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేకుండా ఊతే అక్కడి నుంచి వస్తే ముందు ఇక్కడ నింపబడాలి. ఈ కొండ నింపితే, దేవుడు ఈ కొండను నింపితే అప్పుడు ఆ కొండలో నుంచి నీ మీదకి రిలీజ్ చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నా హృదయం నింపబడి ఉందని నాకు అనిపిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు అంటాడు, వీళ్ళకి పరిశుద్ధాత్మను రిలీజ్ చేయని దేవుడు అనిపించినప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే పరిశుద్ధాత్మను రిలీజ్ చేస్తుంటాను అందరి మీదకి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా కనీసం పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు మనలో. దేవునికి స్తోత్రం. నింపే అనుభవంలోకి రావాలి మనం. దేవునికి స్తోత్రం. ఎవరైనా దురాత్మలతో బాధపడుతున్నప్పుడు బాగా వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మను రిలీజ్ చేస్తాను, వాళ్ళ మీద కూడా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. తీసుకోండి. తర్వాత ఆ 2వ రాజులు 4వ అధ్యాయం 39వ వచనం చదవండి. 2వ రాజులు 4వ అధ్యాయం 39వ వచనం. రెండవ రాజులు 4వ అధ్యాయం 39వ వచనం. 2వ రాజు. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు చాలా ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం. ఒకడంట కరువు కాలంలో ఎలీషా దైవజనుడు దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చారంట. తెచ్చి కూర వండుదామని, మనం తోటకూర తెస్తాము, గోంగూర తెస్తాము, మన కూరలు ఇంకా పాలకూరలు వండుతాం. వాళ్ళు ద్రాక్ష ఆకులతో కూర వండుదామని వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చారంట. ఇక్కడ ఏమన్నాడు పాటలు ఇందాక? వెర్రి ద్రాక్షలు లోనికి చేరేను. దేవునికి స్తోత్రం. తెచ్చి కూర వండితే ఆ కూర అంతా కూడా చేదుగా ఉందంట. దేవునికి స్తోత్రం. వెర్రి ద్రాక్షలు అంటే దానికి అర్థం ఏంటి? ఆ యొక్క చేదు ద్రాక్షలు. మంచి దొండకాయలు ఉంటాయి, పిచ్చ దొండకాయలు కూడా ఉంటాయి. మీకు తెలుసో తెలీదు. పిచ్చ దొండకాయ కూడా సేమ్ మంచి దొండకాయ లాగే ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది అది? అర్థమైంది నేను చెప్పింది? వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చుకుని కూర వండుదామని తింటున్నప్పుడు చేదుగా ఉంటే, దైవజనుడా కుండలో విషం ఉన్నది అన్నాడు ఒకసారి. దైవజనుడా కుండలో విషం ఉన్నది. కుండలో ఏ కుండలోకి వచ్చింది విషము? అంతరంగం అనే కుండలో విషం వచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిల్లో సామెతల గ్రంథంలో ఏమనుందంటే అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు అని ఉంది. దేవునికి స్తోత్రం. అబద్ధికుడు అని దేవుడు ఎవరికి పెట్టాడు పేరు? అపవాదికి పెట్టాడు. ఒకవేళ అంతరంగంలో హృదయంలో ఏదైనా పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అని దేవుడు రాశాడు, అక్కడ రాయించాడు. దేవునికి స్తోత్రం. అంటే వెర్రి ద్రాక్షలు కుండలో ఉన్నాయి, ఆ కూర ఉండం కానీ వెర్రి ద్రాక్షాలని తెలియదయ్యా, మంచి అనుకుని ఉండేసాము. ఇప్పుడు చేదు ఉన్న దైవజనుడా ఏం చేయమంటారు? పరేసేయమంటారా అని అంటే నువ్వేం చేస్తావంటే బాగోపోతే పడేస్తావు నువ్వు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు పరేయడు. ఆమేనండి. దేవుడు ఏమంటాడు తెలుసు? ఇర్మియాతో ఒకసారి, ప్రభా వీళ్ళందరూ ఇసుకిచ్చేస్తున్నారు, వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది నాయన, వీళ్ళ పనికొచ్చే పాత్రలు కాదు ఇవన్నీ, డమ్మి పాత్రలైనయ్యా ఇవన్నీ అని ఇర్మియా అంటున్నప్పుడు దేవుడు అంటాడు, ఇర్మియా నువ్వు కుమ్మరవాడి ఇంటికి వెళ్ళు అంటాడు. దేవునికి స్తోత్రం. కుమ్మరవాడు ఈ లోపు ఏం చేస్తుంటాడు? కొండ చేస్తుంటాడు. కొండ అది కరెక్ట్గా ఈయన వెళ్ళేసరికి కొండ ఇడిపోద్ది. అక్కడ పచ్చి కొండ చేస్తుండగా దిగిపోయి మట్టి అయిపోతుంది. అది బాగోదు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ కొండ పడేయడు కుమ్మరివాడు. దేవుడు చెప్తున్న మాట, మరలా అదే మట్టిని తీసుకుని మరలా ఇంకో కొండ తయారు చేస్తాడు పడేయకుండా. దేవుడు ఆయన ప్రజలైన మనకి అలా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఎర్రివాడువని, లేకపోతే వెర్రిదానివని, లేకపోతే నీ అంతరంగం చేదుగా మారిందని, ఒక పనికిరాని కొండలాగా నువ్వు ఉన్నావని నిన్ను పడేయడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు బాగు చేసే దేవుడు ఆయన. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి నువ్వు
వచ్చామంటే దానికి అర్థం ఏంటంటే సరెండర్ అయ్యి ప్రభు నన్ను బాగు చేయమనే వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ మధ్యన ఒక ఆయన ఏమన్నాడండి, మా బంధువులు ఒక ఆయన జాగ్రత్తగానండి, ఏంటో మీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకే బాగుంటుంది, ఎక్కడ చూసినా వాళ్ళకే బాగుంటుంది అంతా. నాకు అన్ని లేనిపోని సమస్యలు వచ్చి పడిపోతున్నాయి, లేనిపోని ఇబ్బందులు పడిపోతున్నాయి. మీ యేసు బాబుని నమ్ముకున్న వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు వాళ్ళకే బాగుంటుంది. అన్నీలు కనిపెడుతున్నారు చూడండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అప్పుడు దైవజనుడు ఎలీషా ఏమన్నాడంటే, కొంత పిండి తీసుకురమ్మని పిండి తీసి ఆ కుండలో వేయగానే ఆ కుండలో ఉన్నటువంటి వెర్రి ద్రాక్ష ఆకులన్నీ కూడా మధురంగా మార్చబడి అంట. అందులో ఉన్న చేదంతా పోయి అది మధురంగా రుచికరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అంటే నీ యొక్క కుండ అనే హృదయంలో ఒకవేళ వెర్రి ద్రాక్షలు అనే ఏదన్నా లోపం ఏదన్నా నీలో ఉంటే గనక నీలోకి వెళ్ళే ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుందంటే నీలో ఉన్న చేదంతా దేవుడు తీసేస్తున్నాడు. ఆమేనానండి. నీలో ఉన్న బలహీనతలంతా దేవుడు తీసేస్తున్నాడు. ఆమేనానండి. నీలో ఉన్న ప్రతి దేవునికి విరోధంగా ఏదుందో దాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. ఆమేనానండి. నువ్వు కష్టపడి ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఇంత మాంసం కొనుక్కుని, సాధారణంగా ఈ మేకల గీట్లు కొండవుగా, కోళ్ళు కొంటాయి చేదులు, మేకలు కొంటాయా చేదు ఉంటుందా? చేదు వచ్చిందనుకోండి ఏమైంది? కూర అంతా ఇంత చేదు వచ్చిందనికి ఏమైంది? మొత్తం చేదు అయిపోతుంది. అందుకే అక్కడ మాంసం కొట్టేవాడు చేదు రానికుండా కోస్తాడు. ఒకవేళ వాడేదైనా పొరపాటున చేదు రప్పిస్తే ఇంటికి వచ్చాక ఇళ్ళలో ఏం చేస్తే మాంసం వచ్చేటప్పుడు చేదు రాకుండా చేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న చేదును తొలగిస్తాడు ఆయన. ఆమేనండి. నిన్ను ఏం చేస్తాడంటే మధురంగా మారుస్తాడు ఆయన. ఆమేనండి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా నీ జీవితంలో ఏదైతే చేదుగా ఉందో ఆ చేదుని దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్లో ఒక మాట ఒక ఆమె ఏమందంటే, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నా బతుకు చేదుగా ఉంది, నా జీవితం చేదుగా ఉంది, నా జీవితం అంతా చేదైపోయింది అంది ఒక ఆమె. కానీ ఆ చేదుని దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావో, దేవునికి నీ హృదయాన్ని ఇస్తావో, అప్పుడు ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని ఆయన మలుస్తాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న చేదంతా కడిగేస్తాడు. నీ హృదయంలో ఉన్న చేదంతా ఆయన కడిగేస్తాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. నీలో ఏ చేదు ఉందో, ప్రభు నాలో పలానా చేదు ఉంది నాయన, ఆ చేదు నుంచి నన్ను అడగాలి. అడగనది అమ్మాయినా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సన్నిధిలో మనం మరొకటి ఏంటంటే, ఎటు చూసినా సరే పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇది మనం సిద్ధపడే సమయం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు రాకడలో మరలా నేను వస్తాను అన్నప్పుడు ఆయన కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా రాకడలో మరలా అక్కడక్కడ కరువులు వస్తాయని చెప్పాడు. కరువులు వస్తున్నాయా లేదా? నా రాకడలో అక్కడక్కడ భూకంపాలు వస్తాయని చెప్పాడు. వస్తున్నాయా లేదా? నా రాకడలో అక్కడక్కడ యుద్ధాలు జరిగితే ఒక ఇంట్లోనే ఒకరికొకరు పడదని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? అన్నీ జరిగిపోతున్నాయి. అంటే ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు అని దీనికి అర్థం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నీకు అద్భుతమైన విషయం చెప్పనా? ముస్లిమ్స్ ఖురాన్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు మరలా తిరిగి రాబోతున్నాడు అని ఉన్నాం. ఆ గ్రంథాల్లో కూడా దేవునికి స్తోత్రం. యేసు మసీహ్ మరలా వస్తాడు. ఆయన మరలా వస్తాడు. యేసయ్యని మనం అంతా నమ్మాలి అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉందంటే ఎంత గొప్ప దేవుడు చూడండి బాబు. దేవుడు ఎంత గొప్పడు అంటే, దేవుడు ఇప్పుడు అందరినీ ప్రేమించాడా? కొందరిని ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో నీ హృదయాన్ని ఆయన శుద్ధ హృదయంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఆమేనండి. నువ్వు కూడా ఏం చేయాలంటే, ప్రభు నా హృదయాన్ని, దావీదు ఎలా ప్రార్థన చేశాడు అలా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేశాడు దావీదు? నాకు శుద్ధ హృదయము దయచేయి నాయన. దేవునికి స్తోత్రం. మొన్న ఈ సహోదరి వేరే దేశం వెళ్దాం అనుకుంది. అమ్మ పరిస్థితులు బాగలేదు, అసలు దేవుని అడిగావా నువ్వు? దేవుని చిత్తం ఏదైతే వచ్చేయంటే మరలా ఆ తర్వాత ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి, అయ్యారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసి ఏం చెప్తే నేను అదే చేస్తానని అమ్మ ఈ సహోదరి. అమ్మ అంతేనా అని అంటే, నేను ప్రార్థన చేస్తుంటే చెక్ పోస్ట్ దగ్గర ఒక కర్రబడి స్టాప్ అనే బోర్డు చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఆగు అని అర్థం. దేవుని స్తోత్రం. అప్పుడు అన్నీ అమ్మ నువ్వు పని చేయి, రేపొద్దున మరలా ఫోన్ చేయి నాకు, ఏ విషయం నేను నీకు చెప్తానంటే తర్వాత ఫోన్ చేస్తే, తర్వాత రోజు నైట్ అంతా ప్రార్థన చేస్తే, ఆ తర్వాత రోజు దేవుడు బయలుపరిస్తే ఈ మాట చెప్పాను, అమ్మ దేవుడు ఇలా అన్నాడు అని అంటే అయితే ఆగిపోతానండి అయ్యారు సహోదరు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు ఇండియాలో పోషించలేడా నేను? అమ్మ ఎక్కడైనా పోషిస్తాడండి యేసయ్య. ఆమేనండి. ఎంత మంచి దేవుడు.
బైబిల్ ఏమన్నా మిమ్మును మీ పిల్లలు కూడా యేసయ్య పోషిస్తారంట. ఆమేనా? దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. చాలాసార్లు నేను అంటుంటాను, చాలా ఖర్చు అవుతుంటుంది కానీ దేవుడు పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం. చాలా ఖర్చు అవుతుంటుంది నాకు. నేను అసలు ఏమీ లేని టైంలో కూడా ఇక్కడ కూర్చొని ప్రభా సహాయం చేయను, సహాయం పంపించిన ఆయన అని ప్రార్థన చేస్తే రామగలిగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు సహాయం పంపిస్తాడు ఆయన. ఆమేనండి. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా గారు తిండి ఆకలితో అలమటిస్తా ఆ యొక్క అడవులో ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడా? అమ్మ ఏమండి, మర్చిపోయాడా? ఆయన నిన్ను మరువడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డనైనా మర్చిపోద్ది అంటే, కానీ దేవుడు మనల్ని. ఏలియా గారు ఆకలితో పడుకున్నప్పుడు సాక్షాత్తు దేవుడు దేవదూతను పంపించాడు ఆహారం ఇచ్చి. దేవుడికి స్తోత్రం. నిజంగా నాకు అనిపించింది, ప్రభా ఎంత మంచి దేవుడు నాయన. సల్లారిపోయిన టిఫిన్ పంపించరా. యేసయ్య ఎంత గొప్ప దేవుడు చూడండి. మిగిలిపోయింది, సర్దుబడిపోయింది. మనమైతే ఏం చేస్తామంటే మిగిలిపోయింది, సర్దడిపోయింది, మనకు పనికిరాని ఇంకొకరికి ఎత్తాం మనమైతే. అలాగని అలా అనుకునేవాళ్ళు పాస్టర్ గారు అలాంటి వాడు కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. కానీ వేడిగా రొట్లు తీసుకెళ్ళి మాంసం తీసుకెళ్ళి పెడితే మళ్ళీ బలహీనతో మళ్ళీ పడుకుంటే అప్పుడు దేవుని దూత మరలా తట్టు, రే బాబు రే ఎగరా నాయన. అక్కడ ఆయన ఊరుకుంటలా, ఎగరా నువ్వు. ఎవరు ఊరుకుంటలా? ఎంత మంచి దేవుడు నిజంగా. మన ఆహారం విషయంలో కూడా ఆయన బాధ్యత వహిస్తాడు ఆయన. ఆమేనానండి. నిన్నటి కాల సమయంలో నేను ఇక్కడ ఇంచుమించుగా ఫుల్గా వర్షం పడుతుంది, 3 దాటేసింది ఇక్కడ అనంతెల్లా. అప్పటికి నేను వాక్యం చదువుకుంటున్నా, వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం చదువుతున్నాను, వర్షం ఫుల్గా పడుతుంది. నేను నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవించాను, వెళ్ళి భోంచే అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఓ పక్కన పాస్టర్ గారు పైనుంచి ఓకే ఫోన్లు చేస్తుంది, ఓ పక్కన దేవుడు ఇక్కడ ఎల్లరా బాబు నువ్వు అక్కడ నీకు సిద్ధపరిచాను, వెళ్ళి తినరా బాబు అంటున్నాడు దేవుడు. నేను అప్పటికి వర్షం ప్రభా అనుకుంటున్నాను. దగ్గరికి వెళ్తాను ఆయన అనుకుంటుంటే, నీవు సదాకాలము నా బల్ల యొద్దే భోజనం చేస్తావు అంటే, నువ్వు భోజనం చేసే కాడ కూడా నా సన్నిధి ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ఆహార విషయంలో కూడా దేవుడు బాధ్యత వహిస్తాడు. ఆమేనా? తినడం కూడా అది ఆశీర్వాదమే. తెలుసా నీకు ఆ విషయం? ఆయన సెలవు లేక తిని సంతోషించడం యమనకి సాధ్యము. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. కొంతమంది గుడ్లు తెల్లారు. ఎందుకు తెల్లారు గుడ్లు? గ్యాస్ ప్రాబ్లము, ఇంకా ఏదైనా ఎలర్జీ ప్రాబ్లం. కానీ దేవుడు మహాకృప చూడు, మనకు అన్ని తినే కృప ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది నాన్ వెజ్ తెల్లారు. ఎందుకు తెల్లారు? జ్వరం వస్తే అరే 4 రోజులు దాకా నువ్వు సచ్చిన సరే ముట్టుకోమంటాడు అక్కడ ఎవరో డాక్టర్. నువ్వు తినడం కూడా దేవుని ఆశీర్వాదమేనండి బాబు. ఆమేనానండి. బైబిల్లో ఉంది, ఆయన సెలవు లేకుండా ఒక ముద్ద నోట్లోకి వెళ్ళదంట. నువ్వు తినేటప్పుడు కూడా ఏం చేయాలంటే, ప్రభా ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రమయ్యాని చిన్న ప్రార్థన అనిగిని తిని చాలు. దేవునికి స్తోత్రం. పెద్ద ప్రార్థన చేయక్కర్లా నువ్వు. ఒకవేళ ఎదుర్కొన్న మనుషులు ఉన్నప్పుడు అంతా ఒక ప్రార్థన. కొంతమంది చేస్తారులే, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు లేకపోతే ఆ ప్రార్థనలు వద్దు. నువ్వు మనుషులు లేకపోయినా చిన్న ప్రార్థన. ప్రభా నేను అనుకుంటాను, ప్రభా ఈ ఆహారాన్ని బట్టి స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన గబగబా తినేస్తాను. మరి ఎందుకంటే అన్నం కాడికి వెళ్ళాక మళ్ళీ చూస్తా కూర్చోలేక అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ ఆహార విషయంలో కూడా దేవుడు బాధ్యత వహిస్తాడు. నీ అంతరంగం విషయంలో ఏం చేస్తాడంటే, నీ అంతరంగంలో ఉన్న చేదును ఆయన తొలగిస్తాడు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అంతేకాకుండా నీ పోషణ విషయంలో కూడా దేవుడు బాధ్యత వహిస్తాడు. ఆయన మహిమలో ఏం చేస్తాడంటే, నీ ప్రతి అవసరము తీరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. మనం కూడా ఏం చేయాలంటే, ఇంకో మాట చెప్తున్నానండి, ఇది నా కష్టంతో తెచ్చుకున్నాను అని అనుకుంటే పని అవదు. తెలుసా మీకు? సంపాదించేవాడికి ఎప్పుడు కూడా మైండ్ ఎలా ఉంటుందంటే, 4 రూపాయలు సంపాదించుకొద్దాం, వెళ్ళి 4 రాళ్ళు సంపాదించుకొద్దాం అనే మైండ్గా ఉంటుంది. ఇది ఎవరికైనా ఉండేది, మీకే కాదు నాకైనా ఉంటుంది. ఎవరికైనా సంపాదించేవాడికి ఏటో ఒకటి వెళ్ళి 4 రూపాయలు 4 రాళ్ళు ఏరుకొద్దాం అంటే, కష్టపడి పనిచేసి 4 రాళ్ళు తెచ్చుకుందాం, 7 రాళ్ళు పని చేస్తాయి అనే మనసు కష్టపడిన మైండ్ కాబట్టి చిన్నప్పటి నుంచి అందరికీ ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, ఆ కష్టార్జితం నువ్వు అనుభవించే కృప కూడా దేవుడు నీకు ఇచ్చింది. ఆమేన్. సమస్య నువ్వు పని చేయగలిగిన శక్తిని కూడా ఆయన ఇవ్వకపోతే రాదు నీకు. దేవునికి స్తోత్రం. అలాగని ఇంకోటి ఏంటంటే, ఆదివారం డబ్బులు వస్తున్నాయని పనికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిని మాని వెళ్తే అది ఏమైందంటే శాపంగా మారిపోతుంది. ఆదివారం రోజు దేవుడిది ఆ రోజు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం.
తర్వాత మరో మాట చూసుకుంటే ఆ యొక్క యోబు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఆ ప్రకటన 22:14 చదవండి. ప్రకటన 22:14. ప్రకటన 22:14. ఆ 22:14. నేనే అల్ఫయు ఒమేగా. ఎన్నన్నాయి? జీవవృక్షములను హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. దేవుని స్తోత్రం. జీవవృక్షం కలిగిన పట్టణాల్లోనికి మనం వెళ్తాం కొన్నాళ్ళకి. ఆమేనండి. ఎప్పుడు వెళ్తామనేది దేవుని చిత్తం. ఎల్లప్పుడూ మన వస్త్రాలు ఉతుక్కుని వెళ్ళాలండి. దేవుని స్తోత్రం. ఎలా ఉతుక్కోవాలి? ఏ వస్త్రాలు? ఈ కంటికి కనబడి ఈ వస్త్రాలు కాదు, ఈ కాదు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు ఏ సబ్బుతో ఉతకాలంటే యేసు రక్తం అనే సబ్బుతో ఉతకాలి. దేవుని స్తోత్రం. గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని వారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఏ క్షణాన ప్రభు రాకడైనా రావచ్చు, లేకపోతే నీ పోకడైనా జరగొచ్చు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఈ మాట బలంగా గుర్తుంచుకోండి. బండ గుర్తుంచుకోండి. ప్రభు రాకడే రావచ్చు, లేకపోతే ప్రభు ఎవరినైనా పిలుచుకోవచ్చు. కాబట్టి అందుకే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నీ వస్త్రం ఉతకబడి ఉండాలి. ఆమేనండి. యేసు రక్తంతో నువ్వు ఉతకబడి ఉండాలి. ఆమేనండి. ఒకవేళ నీలో ఏమైనా బలహీనతలో బంధకాలు, ఆ యొక్క బాంధవ్యాలు ఏమైనా వ్యర్థమైన పనికిమాలి ఏమైనా ఉంటే వాటి విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆ యొక్క వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే యోబు 22 అది చదవండి. 22:30. చదవాలి త్వరగా అమ్మా. అతడు నీ చేతి శుద్ధి వలన విడిపించబడును. దేవుని స్తోత్రం. ఎవరి చేతి శుద్ధి వలన మనం విడిపించబడుతున్నాం? ఇటు చూడండి ఒకసారి. అతడు నీ చేతి శుద్ధి వలన విడిపించబడును. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు గాయముల చేత, ఆయన రక్తము చేత, ఆయన చేతిని కొట్టిన మేకల యొక్క రక్తం చేత నువ్వేం చేస్తున్నావు అంటే విడుదల పొందుతున్నావు. అతడు నీ చేతి శుద్ధి వలన విడిపించబడును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గాయాలతో ప్రతి బలహీనతల నుంచి, ప్రతి బంధకాల నుంచి కూడా నిన్ను విడిపిస్తున్నాడు. నిన్ను దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే ఆయన నీకు విడుదల ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో దాన్ని జయించే శక్తిని దేవుడిని నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఇస్తారు. ఆమేనండి. ఏది జయించలేకపోతున్నావు? ఉందా ఏదైనా జయించలేంది? లేదా? కోపం అమ్మ. మరి అడగాలి దేవుణ్ణి. కోపంపై జయ జీవితం కావాలయ్యా. దేవునికి స్తోత్రం. అసలు కోపం లేనివాడు మనిషే కాదు. నాకు తెలుసు కోపం అనేది కోపం ఉంటుంది. యేసు ప్రభువారికి కూడా కోపం వచ్చింది తెలుసా మీకు? యేసు ప్రభువారు ఒకసారి కొరడా పట్టుకున్నాడు. ఒకసారి ఆయన తెలుసా మీకు ఆ విషయం? విన్నారా ఎప్పుడన్నా? దేవాలయంలో ఆ యొక్క వ్యాపారం లాగా చేస్తుంటే గువ్వలో అయ్యి అమ్ముతుంటే నా తండ్రిని మీరు వ్యాపారం స్థలంగా చేస్తున్నారా అని చెప్పి కొరడా పట్టుకుని పళ్ళు అని వాళ్ళందరినీ సరిసి మొత్తం బయటికి నెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అలాగని మిమ్మల్ని ఎవరిని కొట్టమంటలా. దేవునికి స్తోత్రం. కోపం వస్తే, కానీ కోపం కూడా ఇంకో మాట చెప్తున్నానండి. కోపం వచ్చినప్పుడు కోపం నీకు నియంత్రణలో లేకపోతే కోపంలో ఉన్నవాడికి బుర్ర పనిచేయదు. చెప్తున్నాను, అర్థమవుతుందా? కోపంలో ఉన్నవాడికి బుర్ర పనిచేయదు. అందుకే ఏం చేయాలంటే సాధారణంగా ఆడవాళ్ళకి నోరు కుదురు ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మగవాళ్ళకి చేతులు కుదురుండు. ఈ పెద్దల సామెత ఇది ఎప్పటి నుంచో. ఆడవాళ్ళకి నోరు కుదురు ఉండదు, మగవాళ్ళకి చేతులు కుదురు ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు నా నోటికి నీ చిక్కా నుంచి ఆయన వ్యర్థమైన మాటలు రాకుండా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. మగవాళ్ళేమో ప్రార్థన, ప్రభు నా చేతిని మీ సోదరులు ఉంచిన ఆయన, నా చేతులకి ఎక్కడ ఏ మస్యాను అంటుకోకుండా నా చేతుల్ని పరిశుద్ధపరచిన ఆయన, నా నాలుకని పరిశుద్ధపరిచేయ, నా పెదాలను పరిశుద్ధపరిచేయ,
బైబిల్లో మరో మాట ఏమనుందంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే ఏ విషయంలో అయితే నువ్వు అపరిశుద్ధురాలుగా ఉన్నావో ఆ విషయంలో నువ్వు దేవుడిని అడగాలి. ఒకసారి కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా ఈ కుష్ఠరోగంతో చాలా బాధపడుతున్నావు అయ్యా మమ్మల్ని శుద్ధీకరించవా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగులు అంటే ఇష్టమన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. వాళ్ళు చూస్తేనే భయం వికారంగా అనిపిస్తుంటది. ఎందుకంటే చేతులు పాపం ముడిసిపోయి మొత్తం అవయవాలు సగం సగం తినేసేసి. సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా ఈ సందర్భం చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. సెయింట్ ఫ్రాన్సిస్ గారు కుష్ఠరోగులు చూస్తే కడుపులో నుంచి దేవేసేదంట. మరి నా యేసయ్య ఎలా ప్రేమించాడు కుష్ఠరోగుల్ని? నా యేసయ్య కుష్ఠరోగులు అన్నం పెడితే ఎలా తిన్నాడు? ఆయన కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అంటుకున్నాడు, వాళ్ళకి ప్రార్థన చేశాడు, వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు, వాళ్ళు పెట్టిన ఆహారం తిన్నాడు. నా యేసయ్య, ప్రభు నీ మనసు నాకు కావాలయ్యా, కుష్ఠరోగుల్ని ప్రేమించే మనసు నాకు దయచేనేనా అని అడిగాడు అంత ఒక రోజున. ఎవరో సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక దైవజనుడు. దేవునికి స్తోత్రం. అడిగితే ఒక రోజున కొద్ది రోజులు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నాకు ఈ మనసు మీద జయ జీవితం కావాలయ్యా, కుష్ఠరోగులు ప్రేమించే మనసు కావాలయ్యా అని అడుగుతుంటే ఒక రోజున చిన్న సందు ఉందంట, చిన్న సంధి. ఆ సందులో ఇటెళ్ళినా అటెళ్ళినా ఒకడే వస్తాడంట. ఆ సందులో నడుచుకుంటా ఈ పాస్టర్ గారు ఈయన పాస్టర్ గారు ఈయన ఎంతంటే ఆ కుష్ఠరోగి ఒక ముసలాడు వచ్చాడండి ఎదురు. ఎవరో అమ్మ నిద్రని కదపకు, నిద్రని ఆమెకు జోకొట్టినట్టు కదపకు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి వస్తే ఏమైందంటే కుష్ఠరోగి వచ్చేసరికి ఇతను వెళ్ళి ఆ కుష్ఠరోగిని కౌగిలించుకుని ముద్దెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కడుపులో నుంచి దేవేస్తుందంట. ఈ మనసును ఆలోచించి పోవాలని ఆ ముసలాయిని గట్టిగా కౌగిలించుకుని ఎవరినే ఇన్నేవాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇన్నోళ్ళని వదిలేయండి అంతే. అర్థమైంది ఎవరినే అమ్మాయి అన్నోళ్ళు అర్థమైంది ఎవరినే కుష్ఠరోగిని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే ఆ ముసలాయన పక్క నవ్వాడు. దేవుని స్తోత్రం. నవ్వి ఆ ముసలాయన ఈయన సందులో నుంచి యువతలకు వచ్చేసి ఎవరో ఈ పాస్టర్ గారు యువతలకు వచ్చేసిన తర్వాత ఆ సందులో వెనక్కి తిరిగితే ఆయన మాయమైపోయాడు. ఆయన ఎవరైనా యేసయ్యే ఇతరులో ఆ మనసు తీసేయాలని యేసయ్యే సాక్షాత్తు కుష్ఠరోగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరి చేద్దాం దేవునికి స్తోత్రం. నీకు ఆ మనసు దేవుడు ఏం చేస్తాడని అలాంటి మనసు ఉంటే ఒకవేళ ఆ మనసు నుంచి కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగుల కోసం కొన్ని రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో లెపర్స్ కాలనీ అని ఉంటుంది, కుష్ఠరోగుల కాలనీ. మనకైతే లేవు కానీ అక్కడ ఉంటాయి అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తాడంటే విడుదల. ఒకసారి మన సంఘంలో ఒక ఆమె వాళ్ళ కుమార్తెకి ఈ గోళ్ళన్నీ పుచ్చిపోయింది. పేర్లు చెప్పలేదు నేను. ఈ గోళ్ళన్నీ పుచ్చిపోయింది. జాగ్రత్తగా గోల్డ్ తినేస్తుంది, కొంచెం తినేస్తుంటే మందుల షాప్ కాడికి వెళ్ళారంట. మందుల దగ్గరికి వెళ్తే అమ్మ ఇదేదో తేడాగా ఉందే, మీరు రాజమండ్రి తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది, ఇదేదో కొంచెం కుష్ఠరోగం లాగా అనిపిస్తుంది అన్నారంట. అనిపిస్తుంటే ఆమె వచ్చి బాబు పిల్లకి ఇలా అంటున్నారు బాబు అలాగండి అంటే నేను అప్పుడు ప్రార్థన చేసి తైలం ఇచ్చి ఆమెకి ఈ ప్రార్థన తైలం రాయండి అమ్మా 7 రోజు అని చెప్పి వెళ్ళి ఒక 4-5 రోజులు రాసేసరికి ప్రార్థన తైలం ఈ గోర్లన్నీ మాడిపోయినాయి అనమాట. ఆ రోగం ఎగిరిపోయింది. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. పరిచాడు యేసయ్య. దేవుని స్తోత్రం. నువ్వు నిజంగా ఏ విషయంలో నీకు జయ జీవితం లేదో ఆ విషయంలో దేవుడిని అడిగితే దేవుడు జయ జీవితం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెబుతుంది దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం శుద్ధీకరించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ హృదయం శుద్ధీకరించబడితే ఇదిగో నీ చుట్టూ దేవుడి కంచి వేస్తాడు, నీ కుటుంబం చుట్టూ దేవుడి కంచి వేస్తాడు. ఇదిగో దేవుడి అనుమతి లేకుండా ఏ శత్రువు కూడా ఏ దురాత్మ కూడా నీ కుటుంబంలో మనుషులు ఎత్తుకెళ్ళాడు. దేవుని సన్నిధిలో ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభువా సహాయం చేయను, ప్రభువా దర్శించు నాయన, ప్రభువా కృప చూపించు నాయన. ఇదిగో నీ హృదయం శుద్ధీకరించబడితే ఇదిగో భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయం కలగజేయి నాయన, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా అంటున్నాడు. అమ్మా ఇదిగో నీ హృదయం శుద్ధీకరించబడితే ఇదిగో దేవుడు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ దేవదూతల్ని కావలిగా ఉంచుతాడు, అగ్ని కంచిగా ఉంచుతాడు. ఇదిగో ఏ దురాత్మ కూడా నీ కుటుంబంలో మనుషుల్ని ఎత్తుకెళ్ళలేడు. ప్రార్థన చేసుకుందాం దేవుని